గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. ముందుగా పేపర్ వార్త కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మన ముందు వెలుగు ఆంధ్రజ్యోతి దినపత్రికలోని ఏ దినపత్రికలో ఏ వార్తలు అనేది మనం మొదటగా చూసుకుందాం. చూసుకుందాం. అలాగే ఇక నిరుడితో పోలిస్తే మాత్రం ఈసారి 1000కి పైగానే పెరిగిపోయినట్లుగా తెలుస్తుంది అనేది మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే ఇంకా మనం చూసినట్లయితే ఇక ప్రమోషన్లకు టెట్ అంటూ కూడా మనకి టెట్కి సంబంధించి అలాగే టీచర్ ప్రమోషన్స్కి ఇచ్చారు కాబట్టి వాటికి సంబంధించి కూడా మనకి డీటెయిల్గా చూసుకుందాం. ఇక అలాగే ఓయూకేయూను మూసేసే కుట్ర చేస్తున్నారు అంతా కూడా అంటూ కేసీఆర్ సీఎంగా సాగితే మాత్రం అసలు ఆయన సీఎంగా కొనసాగే ఆ యొక్క అర్హతలే ఆయనకు లేవు అంటూ కూడా ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా ఎంతో తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొందని మనం గమనించవచ్చు. అలాగే మొత్తంగా అయితే ఓయూనికేయూన్ రెండింటిని కూడా మూసేసే కుట్ర చేస్తున్నారు సీఎం కేసీఆర్. ఆయనకు అసలు ఆ యొక్క సీఎం కేసీఆర్ ఒక మంత్రి పదవిలో ఒక ముఖ్యమంత్రి పదవిలో ఉండే అర్హతలు కూడా ఆయనకు అసలు లేవు అంటూ కూడా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. అలాగే పరిహారం తక్కువ ఇచ్చారన్న మనస్తాపంతో పాలమూరు రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటు చేసుకుంది అనేది కూడా మనకు ఒకటి ఇచ్చారు. సో దానికి సంబంధించి కూడా చూద్దాం. ఇక రాష్ట్రానికి వైరల్ వణుకు పుట్టిస్తోంది అంటూ కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తారు. సో వాటికి సంబంధించి కూడా మనం చూద్దాం. లక్షల మందికి ఫీవర్, పేషెంట్లతో నిండిపోతున్నటువంటి దవాఖాన్లు అంటూ కూడా ఇచ్చారు. ఇంకా ఎక్కడ చూసినా ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్ అంతా కూడా వైరల్ ఫీవర్స్, ఇన్ఫెక్షన్స్, బ్లడ్ ఇన్ఫెక్షన్స్ ఇలాంటివన్నీ రకరకాల వ్యాధుల బారిన పడుతున్న నేపథ్యంలో హాస్పిటల్స్ అన్నీ కూడా కిక్కిరిసిపోతున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. ప్రతి ఒక్కరు కూడా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పేసి అధికారులు ఎక్కడికక్కడ అందరినీ కూడా అప్రమత్తం చేస్తూ ఉన్నప్పటికీ కూడా మొత్తం హాస్పిటల్స్ బెడ్స్ అన్నీ కూడా ఫుల్ అయిపోతున్నటువంటి పరిస్థితి కూడా కొనసాగుతుంది. కొన్ని చోట్ల ఒక్కో బెడ్పై ఇద్దరిని కూడా వేసి ఒక్కొక్క బెడ్పై ఇద్దరిని కూడా పెట్టి ట్రీట్మెంట్ కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కూడా కొనసాగుతుంది అనేది మనకి ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేశారు. సో అవన్నిటికీ సంబంధించి కూడా మనం డీటెయిల్గా చూద్దాం. ఫస్ట్ అయితే మనం చూసినట్లయితే బీజేపీ దీక్ష భగ్నం అంటూ ఇచ్చారు. ఇక కిషన్ రెడ్డి అరెస్ట్ అంటూ కూడా ఇచ్చారు. హైదరాబాద్ ధర్నా చౌక్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొన్న పరిస్థితులు అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక కిషన్ రెడ్డి ఛాతీ, కాలు, చేతికి కూడా ఆయనకు తీవ్ర గాయాలైనటువంటి పరిస్థితి కూడా ఆ యొక్క దీక్షను భగ్నం చేస్తున్న సమయంలో ఆయన ఎట్టి పరిస్థితులు కూడా నా దీక్ష కొనసాగించాలి అంటూ ఆయన పోరాటం చేశారు. ఆ పోరాటంలోనే ఈ యొక్క కాలికి కానీ చేతికి కానీ ఇంకా ఛాతీ పైన చిన్న చిన్న గాయాలైనట్లుగా తెలుస్తుంది. వాటన్నిటికీ కూడా తగిన చికిత్స అందిస్తూ ఉన్నారు అధికారులు ఇప్పటికే. ఇక కిషన్ రెడ్డి ఛాతీకి ఇలా గాయాలైన వెంటనే బీజేపీ స్టేట్ ఆఫీస్కు తరలించినటువంటి పోలీసులు అంటూ కూడా తెలుస్తుంది. ఇంకా ఆయన ప్రస్తుతం నిరుద్యోగ సమస్యపై అక్కడే దీక్ష కూడా ఆయన అక్కడికి తరలించినప్పటికీ కూడా అక్కడ కూడా ఆయన దీక్ష విరమించలేదు, కానీ అక్కడ కూడా ఆయన దీక్ష కొనసాగిస్తూనే ఉన్నారు అంటూ కూడా ఒక పోరాటం చేస్తూ ఉన్నారు అనేది కూడా ఇచ్చారు. ఇక నేడైతే రాష్ట్ర వ్యాప్తంగా బంద్కు పిలుపునిస్తున్నారు. అలాగే ఆందోళన కొనసాగించే అవకాశం కూడా ఉండొచ్చు ఈ రోజంతా కూడా అంటూ కూడా ఇచ్చారు. ఇక కిషన్ రెడ్డి అరెస్టు నేపథ్యంలో అనేది కూడా ఇచ్చారు. ఇక అధికార పార్టీకి తొత్తులుగా పోలీస్ వారు కూడా వ్యవహరిస్తున్నారు అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే ఇంకా మనం చూసినట్లయితే బీజేపీ దీక్ష భగ్నం చేసిన కిషన్ రెడ్డి అరెస్టు చేసి పోలీసులకు బీజేపీ కార్యకర్తలు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఇరువురికి మధ్య తోపులాట కూడా జరిగినటువంటి పరిస్థితి జరిగింది. ఆ తోపులాటలోని కొంత ఇటువంటి వాతావరణం చోటు చేసుకుంది అని చెప్పుకోవచ్చు. అంటే ఆయనకు తీవ్ర గాయాలైనటువంటి ఘటన చోటు చేసుకుంది అని చెప్పుకోవచ్చు. ఇంకా ఇక్కడ కిషన్ రెడ్డిని ఏ విధంగా అరెస్ట్ చేస్తున్నారు అనే దానికి సంబంధించి మనం చూసినట్లయితే మొత్తం కూడా ఇక్కడ క్లియర్గా మనకు ఒక పిక్ రూపంలో కూడా ఇచ్చారు, మనం గమనించవచ్చు. అలాగే ఇంకా మనం చూసినట్టయితే మెయిన్ డీటెయిల్స్ అన్నీ కూడా నిరుద్యోగ సమస్యపై ఆయన బుధవారం హైదరాబాద్లోని ధర్నా చౌక్ వద్ద బీజేపీ చేపట్టిన 24 గంటల దీక్షను భగ్నం చేశారు అనేది కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. నిరుద్యోగులందరికీ కూడా ఖచ్చితంగా ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ఎక్కడ కూడా ఉద్యోగాల బాట అనేది కనిపించకుండా చేసిన ఈ నేపథ్యంలో కిషన్ రెడ్డి 24 గంటలు నిరుద్యోగుల కోసం ఆయన దీక్ష చేద్దామని చెప్పి పూనుకున్నారు. దానిని కూడా భగ్నం చేసేసారు పోలీస్ వారు అనేది కూడా మనకి పోలీస్ శాఖ వారు అంటూ కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇంకా మరిన్ని డీటెయిల్స్ కూడా మనకి థర్డ్ పేజీలో ఇచ్చారు. మొత్తంగా అయితే పర్మిషన్ టైం అయిపోయిందని చెప్పేసి కూడా కొంత ఈ యొక్క దీక్షను భగ్నం చేయడం జరిగింది అని చెప్పుకోవచ్చు అనేది మనకి క్లియర్గా ఇచ్చారు. సో ఇక వాతావరణ శాఖ విషయానికి వచ్చినట్లయితే
ఇక 3 రోజులు కూడా వర్షాలు పడే అవకాశం ఉంది అంటూ కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. ఇంకా బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిన నేపథ్యంలోనే రాష్ట్రంలో రాబోయే మరి ఈ 2-3 రోజుల్లో ఖచ్చితంగా వర్షపాతాలు నమోదవుతాయి అంటూ కూడా ప్రజలంతా కూడా ఎక్కడికక్కడ అలర్ట్‌గా ఉండాలి. లోతట్టు ప్రాంతాల ప్రజలు ముఖ్యంగా అలర్ట్‌గా ఉండాలి అంటూ కూడా అధికారులకు ఇప్పుడే మరి అన్నీ కూడా జారీ చేయడం జరిగింది. ఇక ఉత్తర తెలంగాణకు యెల్లో అలర్ట్ ఇప్పటికే జారీ చేసేసినట్లుగా కూడా తెలుస్తుంది. అలాగే ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసేశారు. అధికారులు కూడా ఎక్కడికక్కడ ఆయా ప్రాంతాల అధికారులందరూ కూడా ఆయా ప్రాంతాలను సురక్షితంగా ఉన్నాయా లేవా అని ఎప్పటికప్పుడు గమనించాలి. ప్రజలతో మమేకమైతూ తిరుగుతూ అన్ని పనులు కూడా చేస్తూ ఉండాలి అంటూ కూడా అధికారులకు అందరూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ సూచనలు జారీ చేసినట్లుగా తెలుస్తుంది. సో ఇంకా మనం చూసినట్లయితే రాష్ట్రంలో రాబోయే 2-3 రోజులు కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర తెలంగాణ జిల్లాలోని గురు శుక్రవారాల్లో ఉరుములు మెరుపులతో కూడినటువంటి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలు జాగ్రత్తలుగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని చెప్పేసి వెల్లడిస్తూ ఉన్నారు. అలాగే మరొక వార్త చూద్దాం. ఆల్రెడీ మనకి ఇప్పుడు భారీ వర్షాల గురించి అయిపోయింది. ఇంకా బీజేపీ కిషన్ రెడ్డికి అరెస్ట్ గురించి అయిపోయింది. సో నెక్స్ట్ చూసినట్లయితే రాష్ట్రంలో ఇంకా మంత్రి హరీష్ రావు చెప్తున్నారు ఏంటి అనేది చూస్తే బీజేపీకి ఏమో బరువు లేదు, అలాగే కాంగ్రెస్కి ఏమో బాధ్యత లేదు, అన్నిటినీ చూసుకుంటూ రాష్ట్రాన్ని చక్కబెట్టిన ఒకే ఒక్క సర్కార్ అంటే కేసీఆర్ సర్కార్ మాత్రమే అంటూ కూడా హరీష్ రావు చెప్తూ ఉన్నారు. సో ఏ దానికి సంబంధించి చూస్తే తెలంగాణను కేసీఆర్ నంబర్ 1 చేసిండు అంటూ కూడా హరీష్ రావు ఎంతో ప్రశంసిస్తూ ఉన్నారు. అలాగే ఎన్నికలు రాగానే టెంట్లు వేసి స్టంట్లు చేసేది కాంగ్రెస్ పార్టీలు, అంతకంటే ముందు అన్ని విషయాల్లో తలదూర్చకుండా ఒకేసారి ఎన్నికల నేపథ్యంలోనే తలదూర్చేది బీజేపీ అంటూ ఇచ్చారు. ఇక ఆ పార్టీకి డిక్లరేషన్ కూడా చేసి ఆ పార్టీలో ఉన్నటువంటి డిక్లరేషన్ను చూసి జనం నవ్వుకుంటున్నారు అంటూ కూడా కాంగ్రెస్ గురించి ఆయన ఎద్దేవా చేస్తూ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కూడా ఇక్కడ హరీష్ రావు మనకి ఇక్కడ వివరించారు. అలాగే ఇంకా చూద్దాం, రాష్ట్రంలో ఇక బీజేపీ చూసుకున్నట్లయితే బిచాన ఎత్తేసిందని కూడా విమర్శలు చేశారు. ఇక బీజేపీ పని అయిపోయింది, మొత్తం బిచాన సర్దుకొని వెళ్ళిపోవడమే అన్నట్లుగా ఇటు కాంగ్రెస్ గురించేమో అందరూ నవ్వుకుంటున్నారు అని చెప్పి ఎద్దేవా చేస్తూ మాట్లాడారు హరీష్ రావు. అలాగే ఇక బీజేపీ గురించి చూసుకున్నట్లయితే మొత్తం కూడా బిజాన సదురుకొని వెళ్ళిపోవడం, అంతకుమించి ఇంకోటి ఏమీ లేదంటూ కూడా బీజేపీ గురించి కూడా విమర్శనాస్త్రాలు గుప్పిస్తున్నటువంటి మంత్రి హరీష్ రావు అంటూ కూడా మనకి ఇక్కడ చేరారు. అంటే మొత్తానికైతే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీకి మాత్రం అసలు బాధ్యతలు బరువులు ఏం తెలియవు, కాంగ్రెస్ కూడా అంతే యాజిటీస్గా అంటూ కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో అసలు ఆయన దేశంలో మాత్రం ఇప్పటి వరకు నెంబర్ 1గా ఉంచింది రాష్ట్రానికి సీఎం కేసీఆర్ మాత్రమే అంటూ కూడా ఆయన చెప్తూ ఉన్నారు. ఒకప్పుడు ఎన్నో ఏళ్లు పరిపాలించినటువంటి వాళ్ళు ఇప్పుడు దాకా ఏం చేశారు అంటూ కూడా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. సో ఇక మరొక వార్త చూస్తే ఇక సన్న బియ్యం మస్తు పిరమవుతాయి ఇక నుంచి అంటూ మనకి ఇక్కడ లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఈ ఇయర్ ఇంకా 1000 రూపీస్ ఎక్స్ట్రా, అంటే ఒక 1000 రూపాయల వరకు కూడా సన్న బియ్యం రేట్లు పెరిగే అవకాశం ఉంది, పెరుగుతాయి కూడా అనేది గ్యారంటీగా చెప్పేస్తూ ఉన్నారు. ఇక నిరుడితో పోలిస్తే 1000కి పైగా పెరిగిన రేట్ల సంఖ్య అంటూ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. గత నెలలో ఏకంగా 400 పెంచారు, మళ్ళీ 1000 రూపాయల కంటే టోటల్ 1400 వరకు కూడా పెరుగుతూ వస్తూ ఉన్నాయి అనేది కూడా తెలుస్తూ ఉంది. ఇంకా సర్కారు ప్రోత్సాహం లేక తగ్గుతున్నటువంటి సన్నవడ్ల సాగు, సర్కారు ప్రోత్సాహం ఉండుంటే సన్నవడ్ల సాగు ఎక్కువగా జరిగేది, దానివల్ల ఎక్కడ కూడా ఎటువంటి మరి రేట్లు పెరిగే ఛాన్సెస్ లేకుండా ఉండేది. కానీ ఇప్పుడు సర్కారు ప్రోత్సాహం ఏమాత్రం కూడా లేదు కాబట్టి అక్కడ మొత్తం కూడా సన్న బియ్యానికి విపరీతంగా రేట్లు పెరుగుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. సర్కారు ప్రోత్సహిస్తే మాత్రం ఆ రేట్లన్నీ కూడా పెరగవు అనేది మాత్రం క్లియర్గా మనకి మెన్షన్ చేశారు. లాస్ట్ మంత్ చూసుకున్నట్లయితే 400 రూపీస్ పెరిగాయి, మళ్ళీ ఈ మంత్ చూసుకున్నట్లయితే 1000కి పైగా పెరుగుతున్నట్లుగా ఇచ్చారు మనకి. అంటే ఇంకా దాదాపు ఒక 2000 రూపాయలు ఉన్న కాస్ట్ కంటే కూడా ఇంకా 2000 రూపీస్ ఎక్స్ట్రా ఇప్పుడు పెరుగుతున్నాయి అనేటట్లుగా మనకి క్లియర్గా ఇచ్చారు. అలాగే ఇక తగ్గుతున్న సన్నవడ్ల సాగు డిమాండ్ ఉత్పత్తి చేస్తూ ఉన్నారు. ఇక ఈ డిమాండ్ ఉత్పత్తి వారి మధ్య వ్యత్యాసం పెరిగి ఇదే అదనుగా బ్లాక్ చేసి రేట్లు పెంచుతున్నటువంటి వ్యాపారులు అంటూ కూడా ఇచ్చారు. సో ఏదైతే ఎక్కువగా సన్నవడ్ల సాగు తగ్గించారో అప్పుడే దీనికి డిమాండ్ పెరుగుతూ ఉంది. ఉత్పత్తి కూడా పెరుగుతూ ఉన్న నేపథ్యంలోనే ఇంకా డిమాండ్ ఎక్కువగా పెరుగుతున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది అనేది అయితే మనకి క్లియర్గా ఇచ్చారు. దీంతో ఇంకా వ్యాపారులు కూడా ఇది ఆధునికంగా చూసుకుని వాళ్ళు రేట్లు పెంచుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇంకా సామాన్యులకి అయితే ఇది చాలా ఒక భారం అనే చెప్పుకోవచ్చు అనేది మాత్రం మనకి క్లియర్గా ఇచ్చారు. ఇక క్వింటాళ్లకు 5000కు పై మాటగానే పెరిగింది అని కూడా చెప్పుకోవచ్చు. ఒక రైస్ 25 kgs దానికి చూసుకున్నట్లయితే మనకి ఒక 1000 రూపీస్ అలా పెరిగాయి. కానీ ఇంకా క్వింటాల్ లెక్కలో చూసుకుంటే 5000 రూపీస్ ఎక్స్ట్రానే పెరిగాయి, ఆ ఛాన్సెస్ ఉన్నాయి అంటూ ఇప్పుడు ఉన్న సన్న బియ్యానికి ఉన్నటువంటి డిమాండ్ గురించి కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో అలాగే
ఇంకా చూసినట్లయితే మనం దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ అన్నీ కూడా మనకి సెకండ్ పేజీలో క్లియర్‌గా ఇచ్చారు. ఇక పెరిగిన వినియోగం పడిపోయినటువంటి ఉత్పత్తి అంటే పెరిగినప్పటికీ కూడా వినియోగం పడిపోయిందా? తగ్గిందా? ఇలాంటివన్నిటికి సంబంధించి మాత్రం మనకి సెకండ్ పేజ్‌లో డీటెయిల్స్ ఇచ్చారు. మొత్తంగా అయితే సన్న బియ్యం అనేది రేట్లు ఎక్కువగా పెరిగిపోయాయి అనేదైతే మనకి క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో, అలాగే మరొక వార్త మనం చూసినట్లయితే ఓయూ, కేయూను మూసేసే కుట్ర చేస్తున్నారు అంటూ ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా ఉద్ఘాటిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కేసీఆర్‌కి అసలు సీఎంగా కొనసాగే అర్హతే లేదంటూ రేవంత్ రెడ్డి ఎంతో ధ్వజమెత్తుతూ ఉన్నారు, ఫైర్ అవుతున్నారు అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. యూనివర్సిటీని, కేయూ యూనివర్సిటీని రెండింటిని కూడా మూసేసే కుట్ర ఆయన బాగా చేస్తున్నారు అంటూ కూడా చెప్తూ ఉన్నారు. అలాగే కేయూల అక్రమాలకు పల్లా రాజేశ్వర్ రెడ్డిదే బాధ్యత అంటూ కూడా అక్కడ జరుగుతున్నటువంటి అక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ బాధ్యులు మాత్రం పల్లా రాజేశ్వర్ రెడ్డి మాత్రమే అంటూ కూడా చెప్తూ ఉన్నారు. అలాగే ఇంకా వీసీని రిజిస్ట్రార్ను వెంటనే సస్పెండ్ చేయాలని కూడా రేవంత్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. కాకతీయ వర్సిటీ స్టూడెంట్లు దీక్షకు సంఘీభావంగా ఆయన మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ కొనసాగుతుంది అనేది మనం గమనించవచ్చు. మొత్తంగా అయితే ఇంకా ఆయన యూనివర్సిటీలందరికీ స్టూడెంట్స్ చేస్తున్నటువంటి కాకతీయ యూనివర్సిటీ స్టూడెంట్స్ చేస్తున్నటువంటి దీక్షకు ఆయన సంఘీభావం తెలిపారు. ఆ సంఘీభావం సభలోనే ఆయన మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అసలు సీఎం కేసీఆర్కి మంత్రిగా కొనసాగే అవకాశమే లేదు, అటువంటి అర్హతే లేదు, ఓయూని కేయూని మూసేసే ప్రయత్నాలు ఆయన చేస్తూ ఉన్నారు అంటే స్టూడెంట్స్కి సంఘీభావంగా ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి కొనసాగుతుంది. అలాగే మరొక వార్త చూద్దాం. ఇక 8 నిమిషాల్లోనే చోరీ చేస్తారు అంటూ ఇచ్చారు. గోల్డ్కి సంబంధించి మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా సైబర్ నేరగాళ్ళు అంటూ మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఫజియాబాద్ గ్యాంగ్ నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నటువంటి బంగారు నగలను చూసినట్లయితే మొత్తంగా మనం చూసినట్లయితే 8 నిమిషాల్లోనే మొత్తం కూడా ఇవన్నీ కూడా చేసేస్తారు, మొత్తం మాయం చేసేస్తారు, చోరీ చేసేస్తారు అనేది మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో దానికి సంబంధించి డీటెయిల్స్ చూసే వాకీ టాకీలు లేటెస్ట్ కట్టర్లతోటి ఇలాంటివి చేశారు. మొత్తం కూడా నడుచుకుంటూనే వస్తారు, నడుచుకుంటూనే వెళ్ళిపోతారు, కట్టర్లు తెచ్చుకుంటారు వెంట. ఆ కట్టర్లతోటి ఎక్కడ ఏం చేస్తారు అనేది కూడా మనకి క్లియర్గా ఇచ్చారు. ఇక ఘజియాబాద్ గ్యాంగ్ దొంగతనాలు ఎలా చేస్తారు అనే దానికి సంబంధించి మనం చూసినట్లయితే ఇంకా వీళ్ళని పట్టుకున్న వరంగల్ పోలీసులు 2.38 కిలోల గోల్డ్, డైమండ్ అలాగే చైన్లు కూడా మొత్తం స్వాధీనం చేసుకున్నారు. వివరాలు వెల్లడించినటువంటి సిపి రంగనాథ్ అంటూ ఇచ్చారు. మొత్తం కూడా నడుచుకుంటూనే వస్తారు, కట్టర్లు ఓపెన్ చేస్తారు, మొత్తం నిదానంగా చూసుకుంటారు, ముందుగానే ప్లాన్ గీసుకుంటారు, ఆ తర్వాత అవన్నిటిని కూడా చోరీ చేసేసుకుంటారు, మళ్ళీ నడుచుకుంటూ యథావిధిగా సామాన్యులుగా వెళ్ళిపోతూ ఉంటారు. సో వాళ్ళని ఎంతో చాకచక్యంగా పట్టుకున్నటువంటి వాకీ టాకీ దొంగలను పట్టుకున్నటువంటి పట్టుకున్నటువంటి వరంగల్ పోలీసులు అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక వారందరికీ సంబంధించి ఆయా గోల్డ్ మొత్తం కూడా 2 కిలోలు 3 కిలోల పైనగానే ఉంది అంటూ కూడా ఇచ్చారు. సో మొత్తం వాటిలలో డైమండ్స్ అండ్ నెక్లెస్లు అండ్ చైన్స్, ఇంకా చాలా పెద్ద పెద్ద చైన్స్, అన్ని గోల్డ్ బ్యాంగిల్స్, డైమండ్ బ్యాంగిల్స్ ఇలా అన్నీ కూడా ఉన్నాయి. పెద్ద వాళ్ళ దాంట్లోనే ఇవన్నీ కూడా ప్లాన్ చేశారు వీళ్ళు అనేది కూడా ఇచ్చారు. మొత్తంగా అవన్నీ కూడా పట్టుకున్నారు, అవన్నీ కూడా మొత్తం చూసుకున్నారు. బాధితులు ఎవరైతే ఉంటారో వారికి అప్పగించడానికి కూడా అవన్నీ కూడా అక్కడ పెట్టినట్లుగా చూపిస్తూ మొత్తం 3 కిలోల పై మాటగానే ఇది చూపిస్తూ ఉన్నారు. సో దాన్ని కూడా మనం గమనించవచ్చు. మొత్తంగా అయితే వాళ్ళని అరెస్ట్ చేశారు. ఇక వారి గురించి వివరాలన్నింటినీ కూడా వివరించినటువంటి వరంగల్ సిపి రంగనాథ్ అని కూడా అంటూ మనకి ఇవ్వడం జరుగుతుంది. సో ఇంకా మరిన్ని డీటెయిల్స్ కూడా వీళ్ళు ఎంతమంది గ్యాంగ్గా ఏర్పడతారు, ఎలా చేస్తారు ఏంటి అనే దానికి సంబంధించి డీటెయిల్స్ అన్ని కూడా 6th పేజీలో ఇచ్చారు, చూడొచ్చు. మెయిన్ అంటే ఇంకా 8 నిమిషాల్లోనే మొత్తం చోరీ అంతా కంప్లీట్ చేసేసుకుంటారు, చక్కగా నడుచుకుంటూ వస్తారు గ్యాంగ్గా ఏర్పడి. వాళ్ళు 8 నిమిషాలను మొత్తం ఏం చేయాలనుకుంటారు అవన్నీ కూడా కట్ ఆఫ్ చేసేసుకొని వెళ్ళిపోతారు అనేది కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. సో అలాగే ఇక రాష్ట్రానికి వైరల్ వణుకు పుట్టిస్తోంది అనేది చూసుకున్నట్లయితే ఇంకా ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్స్లో మొత్తం ఇన్ఫెక్షన్స్, వైరల్ ఇన్ఫెక్షన్స్, ఫీవర్లు, ఇంకా ఎక్కువగా కాఫ్ అండ్ కోల్డ్ ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా లక్షల మందికి ఫీవర్ వచ్చే అవకాశం, లక్షల మందికి ఫీవర్తో బాధపడుతూ ఉన్నారు. పేషెంట్లు ఎంతో నిండిపోతున్నటువంటి దవాఖాన్లనంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక రాష్ట్ర ప్రజలందరూ కూడా వైరల్ ఫీవర్స్తో వణికిపోతున్నారు అంటూ కూడా ఇచ్చారు. ఎక్కడ చూసినా ఫీవర్లు. గ్రామాల నుంచి హైదరాబాద్కు మహానగరానికి తరలి వస్తున్నటువంటి ఎక్కువగా అంటే గ్రామాల నుంచి కూడా తరలి వస్తున్నటువంటి పరిస్థితి మనకి ఎక్కువగా నెలకొంది. ఇంకా అక్కడ నుంచి కూడా పేషెంట్స్ ఎక్కువగా తీసుకొని వస్తున్నారు. చిన్న పిల్లలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, ఇలాంటివన్నీ ఎక్కువగా వైరల్ ఫీవర్ తోటి మరి
కొంచెం ఉన్నప్పుడే ఊర్లలో చూయించేసుకుంటే మరి తగ్గుముఖం పట్టేది. కానీ ఈ వైరల్ ఫీవర్లు అవ్వడం వల్ల సరిగా వచ్చిన వెంటనే గమనించాలి. గమనించకపోతే మాత్రం అది మళ్ళీ సీరియస్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వైరల్ ఫీవర్స్ అందరూ కూడా మహానగరానికి మాత్రం తరలి వస్తున్నటువంటి పేషెంట్స్ రాకపోకలు అంటూ కూడా ఎక్కువగా ఇచ్చారు. ఫీవర్ హాస్పిటల్ అంతా కూడా ఇప్పటికే ఫుల్ అయిపోయింది. ఇంకా అనేక హాస్పిటల్స్ కూడా మొత్తం ఫుల్ అయిపోయి ఎక్కడ చూసినా ఒక్కొక్క బెడ్‌పై ఇద్దరిద్దరిని, ముగ్గురిని వేసి కూడా ట్రీట్మెంట్ అందిస్తున్నటువంటి పరిస్థితిని కూడా ఇక్కడ కొనసాగిస్తున్నారు అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేసి ఒక ఇమేజ్‌ని కూడా మనకిచ్చారు. చూడొచ్చు మనం దానిపై. ఇంకా అలాగే ఎక్కడ చూసినా ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా ఇంకా విపరీతంగా పెరిగిపోతున్నటువంటి వైరల్ ఫీవర్స్ పేషెంట్స్ అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇక రాష్ట్ర ప్రజలందరూ కూడా మరి వైరల్ ఫీవర్‌తో వణికిపోతున్నటువంటి గ్రామాల నుంచి హైదరాబాద్ మహానగరానికి తీసుకువస్తున్నటువంటి కుటుంబ సభ్యులు అంటూ ఇచ్చారు. ఇక ఇబ్బంది పడుతున్నారు చాలామంది కూడా అంటూ కూడా ఇచ్చారు. ఇప్పటికే ఇన్‌ఫ్లుయెన్జా వైరస్ వల్ల వచ్చేటటువంటి వ్యాధుల వల్ల ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాబట్టి కేవలం ముందు జాగ్రత్తలతోటి ఇవన్నిటిని కూడా తగ్గించుకోవచ్చు అని కూడా వైద్యులు సూచిస్తూ ఉన్నారు. ఇంకా దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ కూడా మనకి సెకండ్ పేజీలో ఇచ్చారు. మొత్తం గమనించవచ్చు. ఇక బాధితులు ఎవరైతే ఫీవర్ బాధితులు వారందరితో కిటకిటలాడుతున్నటువంటి ప్రెజెంట్ హాస్పిటల్స్ అన్నిటిని కూడా ఆ సిచ్యువేషన్స్ ఆయా హాస్పిటల్స్ అన్ని ఏ విధంగా ఉన్నాయనేది కూడా మనకి ఇమేజెస్ కూడా ఇక్కడ ఇచ్చారు. గమనించవచ్చు. అలాగే మరొక వార్త మనం చూసినట్లయితే ఇక పరిహారం తక్కువ ఇచ్చారు అన్న మనస్తాపంతో పాలమూరు రైతు ఆత్మహత్య చేసుకున్నాడు అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. 2 ఏళ్ల కింద తమ్ముడు, ఇప్పుడేమో అన్న, ఇద్దరు కూడా సూసైడ్ చేసుకున్నారు, ఆత్మహత్య చేసుకున్నారు అనేది మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే 10 ఎకరాలు అని చెప్పేసి 5 ఎకరాలు అని చెప్పి 19 ఎకరాలు తీసుకున్నారని చెప్పేసి కూడా మనస్తాపంతో ఈ యొక్క సూసైడ్కు అటెంప్ట్ చేసినట్లుగా తెలుస్తుంది. అలాగే కుటుంబ సభ్యుల ఆరోపణ చేశారు ఈ విధంగా ఇట్లా జరుగుతుంది అని. అలాగే ఇక మల్లన్న సాగర్ తరహాలోని 12 లక్షల పరిహారం అడిగితే 2.40 లక్షలు ఇచ్చారని కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆ రైతు కుటుంబ సభ్యులు అంటూ కూడా మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ఇక న్యాయం కోసం 5 ఏళ్లుగా పోరాటం చేస్తూ ఉన్నప్పటికీ కూడా అధికారులు మాత్రం బెదిరిస్తున్నారని చెప్పేసి వెల్లడించి దిక్కుతోచని పరిస్థితిలో సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాడు అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక పాలమూరు రైతు ఆత్మహత్యకు సంబంధించి ఈ డీటెయిల్స్ అన్ని కూడా మనకి సెకండ్ పేజీలో ఇచ్చారు తెలుగు దినపత్రికలో. గమనించవచ్చు. అలాగే మరొక వార్తాపత్రిక మనం చూసినట్లయితే ఆంధ్రజ్యోతి దినపత్రిక చూద్దాం. ఆంధ్రజ్యోతి దినపత్రిక మనం చూసినట్లయితే సామాన్యుల గూడు, సొసైటీ గూడు అంటూ మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. చూద్దాం దానికి సంబంధించి. ఇక మరొక వార్త చూస్తే ఒత్తిడి చేయొద్దు అంటూ కస్టడీ పిటిషన్ పై చంద్రబాబుకు 18 దాకా కౌంటర్ అడగొద్దు అంటూ కూడా ఆయనను ఒత్తిడి చేయొద్దు అంటూ కూడా ఇక్కడ మనకి ఐఆర్ఆర్ కేసులో విచారణ 19కి వాయిదా వేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఆయనను మాత్రం ఇంకా ఏసీబీ కోర్టుకి ఏపీ హైకోర్టు ఆదేశాలు కొన్ని జారీ చేసినట్లుగా తెలుస్తుంది. ఆయన ఎట్టి పరిస్థితుల్లో కూడా కస్టడీ పిటిషన్పై చంద్రబాబుకు 18 దాకా కౌంటర్ అడగొద్దు అంటూ కూడా ఇచ్చారు. సో ఇంకా దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా చూద్దాం. అలాగే మరొక వార్త చూసినట్లయితే ఇంకా అప్రూవర్గా అరుణ్ పిల్లై అంటూ క్వశ్చన్ మార్క్ పెట్టారు. సో దానికి సంబంధించి డీటెయిల్స్ చూద్దాం. ఇక నిరుద్యోగ భృతి మంది అంటూ కూడా దళిత బంధు, గృహలక్ష్మి మాదిరిగానే దీని పరిస్థితి కూడా అంటూ కూడా ఇచ్చారు. ఇక నిరుద్యోగ భృతి ఏ విధంగా ఉందో, దళిత బంధు ఏ విధంగా, గృహలక్ష్మి మాదిరిగానే ఇవన్నీ కూడా ఒకటేసారి పోతే తప్ప ప్రజలు ఎక్కడికి కూడా ఎవరికి కూడా మేలు జరిగే పరిస్థితి అయితే లేదు అన్నట్లుగా మాత్రం మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో వాటికి సంబంధించి కూడా మనం డీటెయిల్గా చూద్దాం. ఇక యువతపై కేసీఆర్ కక్ష సాధింపు చేస్తున్నారు అంటూ దీక్షను భగ్నం చేసిన కిషన్ రెడ్డి 24 గంటల దీక్షను భగ్నం చేసినటువంటి కేసీఆర్ రాష్ట్ర సర్కార్ అంటూ కూడా మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ఇక ఇప్పటికే మరి కిషన్ రెడ్డికి మరి ఛాతీ పైన, కాలికి, చేతికి గాయాలైనట్టుగా కూడా తెలుస్తుంది. ఆయనని ఇప్పటికే బీజేపీ కార్యాలయానికి తరలించారు, ఆయన అరెస్ట్ చేశారు అనేది కూడా మనకి ఆల్రెడీ తెలిసిన విషయమే. సో మరిన్ని డీటెయిల్స్ కూడా మనం చూసుకుందాం. ఇక కులగణనకు ఇండియా జై అంటుంది అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. సో దానికి సంబంధించి కూడా మనం డీటెయిల్స్ చూద్దాం. ఫస్ట్ అయితే సామాన్యుల గూడు, సొసైటీ గూడు అంటూ మనకి ప్రధానంగా ఇచ్చినటువంటి వార్త. సో దీన్ని చూద్దాం. గురుకుల్ ట్రస్ట్ భూముల్లోని శరవేగంగా నిర్మాణం పూర్తి చేసినటువంటి బహుళ అంతస్తుల భవనాలు అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో వాటికి సంబంధించి మనం ఇక్కడ చూడొచ్చు. ఇంకా మొత్తంగా అయితే అనుమతులు లేకుండానే వివాదాస్పద స్థలాల్లో బహుళ అంతస్తుల నిర్మాణాలు కొనసాగుతూ ఉన్నటువంటి పరిస్థితి. తక్కువ ధరేనంటూ డెవలపర్ల వల్ల గురుకుల్ ట్రస్ట్ భూముల్లో వేల ఎకరాలు మరి అయ్యప్ప సర్వే ఆఫ్ ఇండియాలో మరి తేలింది. ఇక భాగ్యనగరం సొసైటీలో 200కు పైగానే 3 నుంచి 4 నెలల్లోనే పూర్తి చేశారు. ఇక అయినప్పటికీ పట్టించుకున్నటువంటి జీహెచ్ఎంసీ అధికార పార్టీ నేతలు దన్ను
అధికార పార్టీ నేతల అండదండలు చూసుకొని పట్టించుకోకుండా ఎక్కడికక్కడ వదిలేసినటువంటి పరిస్థితులు కొనసాగుతున్నాయంటూ మరి సామాన్యుల గూడును కొల్లగొట్టి సొసైటీలో వాళ్ళకి కావాల్సినటువంటివి ఏర్పాటు చేసుకుంటున్నారు అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. సో అలాగే ఒక ఒత్తిడి చేయొద్దు అనే దానికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే కస్టడీ పిటిషన్ పై చంద్రబాబును 18 దాకా కౌంటర్ అడగొద్దు అని అంటూ ఉన్నారు. సో దానికి సంబంధించి ఏసీబీ కోర్టుకు ఏపీ హైకోర్టు ఒక ఆదేశం జారీ చేసినట్లుగా ఇచ్చారు. సో ఇంకా ఈరోజు మనం ఏ పేపర్లో చూసినా కూడా మొత్తంగా అయితే అందరం బాబు వెంటే ఉంటామంటూ అక్కడ కూడా చిన్న చిన్న దారుణాలు అవి ఇవి జరుగుతూనే ఉన్నాయి. ఇంకా ఎవరి ధీమాలో వాళ్ళైతే వ్యక్తపరుస్తూ ఉన్నారు. సో ఈరోజు మనకి ప్రతి పేపర్లో కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ గానీ అన్ని న్యూసెస్ కూడా ఉన్నాయి. సో ఇదండి ఈరోజు పేపర్ వార్తా కార్యక్రమం విశేషాలు. మరో పేపర్ వార్తా కార్యక్రమంతో మళ్ళీ రేపు కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి 95 న్యూస్.